మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. దయచేసి తెరవండి అమ్మ. చదవగలిగిన వాళ్ళు చదవండి, చదవలేని వారు ఏం పర్లేదు, వింటారు, మీరు వినండి. మొదటి 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం అండి. క్రీస్తు యొక్క శ్రమలు మాయందు ఎలాగూ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. మళ్ళీ చెప్తాను చూడండి. శ్రమలు ఎలాగూ విస్తరించుచున్నవో అలాగే ఆదరణ కూడా విస్తరించుచున్నది అనండి. యేసుక్రీస్తు ద్వారా శ్రమలు ఎన్నొస్తే ఆయన ద్వారా అంత ఆదరణ కూడా మనకు లభిస్తుంది. అమ్మా, అవునా? నమ్ముతున్నారా? ఒక ఆమె చాలా కష్టపడుతుంది మందిరం కోసం, రెయిన్బోలు ఎక్కడ ఉంటుంది, తుడుసుద్ది, కడుగుద్ది, సేవకుడా నీ అవసరతలు ఏంటయ్యా అమ్మ ఏంటని పట్టించుకో ఏమా కష్టపడుతూ ఉంటుంది, చాలా కష్టపడుతుంది. అలాంటి శ్రమ పడుతున్నటువంటి ఆమెకి ఆదరణ కూడా అంతే విధంగా అందుతుంది. ఆమె విన్నారా? అలాగే ఇంటి కోసం మనం ఎంతో శ్రమలు అనుభవిస్తాం కదా, శ్రమకు తగిన ఆదరణ కొందరు దొరుకుతుంది, కొందరు దొరకదు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ప్రభువునందు ప్రయాస అనండి, ప్రభువునందు ప్రయాస వ్యర్థం. అంటే చాలామంది తల్లిదండ్రులు పిల్లలు పెరగాలని, ఎదగాలని, చదవాలని, ఉద్యోగాలు సంపాదించాలని, బాగా బతకాలని ఎన్నో శ్రమలు అనిపించి మన పొట్ట కట్టుకొని మన సుఖాలు, మన లగ్జరీలన్నీ మానేసేసుకుని వాళ్ళ కోసం అంత పెట్టుబడి పెట్టేసి వాళ్ళ పైన 1000 కోరికలతో 1000 ఆశలతో ఎదురు చూస్తూ ఉంటాం. కానీ వాళ్ళు పెద్దోళ్ళు అయినాక మనం చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? తల్లిదండ్రుల్ని ఓల్డ్ ఏజ్ హోమ్లో దోసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? కొంతమంది అసలు పట్టించుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంటే అర్థం ఏంటి? ఆ ప్రయాసకు గ్యారంటీ లేదు, ఆ శ్రమకు విలువ గ్యారంటీ లేదు. కానీ ప్రభు కొరకు కష్టపడు, ప్రభు నిమిత్తం శ్రమపడు, ప్రభు నిమిత్తం నిందలపడు, ప్రభు నిమిత్తం దూషించబడు, ప్రభు కోసం నువ్వు నలగొట్టుకో, ప్రభు కోసం నిన్ను తగ్గించుకో, ప్రభు కోసం నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టో. అందుకు తగిన 100 ఫలం నువ్వు పొందుకుతావు. ఎంత శ్రమ పడుతావో ప్రభువులో అంత ఆదరణ. నేను కొన్ని మాటలు త్వరగా చెప్తాను. ఇశ్రాయేలీలంట ఫరో రాజు చాలా శ్రమలు పెడతాడంట. ఎలా శ్రమలంటే వాళ్ళు భార్యాభర్తలు కలిసి సంతోషంగా గడుపుతారేమోనని ఎప్పుడు పనులే చెప్పుకుంటాడు. ఎప్పుడు కుళ్ళు, అసూయ, దేవుని బిడ్డలంటే ద్వేషం. అయితే అక్కడ ఏమనుందంటే నిర్గమకాండం 1:12లో నాకు భలే సంతోషం వేసింది ఈ మాట చూడండి. నిర్గమకాండం 1:12లో అయినను ఐగుప్తీయులు ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడి. చూసారా? అంటే ఎంతైతే కుళ్ళుతో ద్వేషంతో వాళ్ళు సుఖంగా గడపకూడదని చేస్తున్నాడు ఆ రాజు, వీళ్ళకి అంతగా సంతానాభివృద్ధి. ఇప్పుడు అర్థం చేసుకోండి, ప్రభువులో ఉన్న మనము ఎవరైనా మనకు శ్రమ పెట్టారా, ఆ శ్రమ మనకేం చెబుతుందంటే మనకు అభివృద్ధి. దేవునికి మహిమ కలుగ్గాక. చెప్పండి, దేవుని స్తోత్రం. ఆమేన్. వీళ్ళు భార్యాభర్తలు సుఖంగా ఉండకూడదు, సంతోషంగా ఉండకూడదు. వీళ్ళు ఎప్పుడు ఏడుస్తూనే ఉండాలి, గొడవలు పడుతూ ఉండాలి, జగడాలు పడుతూ ఉండాలి, దోచుకుంటూ వాళ్ళు కొట్టుకుంటూ ఉండాలి, నెమ్మది ఉండకూడదు అని చెప్పేసి ఏం చేస్తారంటే సంసారాలను చెడగొట్టే వాళ్ళు ఉంటారు, మన క్షేమం కోరని వాళ్ళు ఉంటారు. ఈ లోకంలో ఒక కుటుంబం మేలు కోరని వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు దేవునిలో ఉన్నాం కనుక, మనల్ని ప్రభువులో ఉన్నాం కనుక, ప్రభు బిడ్డలమనే పేరుతో మన శ్రమ పెడుతున్నారు, బాధ పెడుతున్నారు, హింస పెడుతున్నారు, ఉద్యోగాలు తీసేస్తానంటున్నారు, జీతాలు తగ్గించేస్తానంటున్నారు, మనల్ని తృణీకరిస్తున్నారు, ఈనపరుస్తున్నారు, కేర్ చేయట్లా. నువ్వు అనాలి, ఐ డోంట్ కేర్ వరబై అనాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తుంటే నీకు నీ వంశాన్ని, నీ సంతానాన్ని, నీ కుటుంబాన్ని వర్ధల చేస్తాడో రాసిపెట్టుకో.
దేవుడి మాట ఇది. రెండవదిగా శ్రమల ద్వారా మనకు కలిగే లాభం ఏంటంటే దేవుని మూలంగా చెప్తున్నా, లోకములో రకరకాలుగా మన సొంత ప్రయత్నాలతో నానా రకాలైనటువంటి ప్రయత్నాలతో నానా ఇసుకులు పడి తెచ్చుకునే వాటి కోసం నేను చెప్పట్లా. దేవునిలో దైవికంగా వాక్యానుసారంగా ఆత్మానుసారంగా దేవుని చిత్తానుసారంగా నీ ఉంటూ శ్రమలు అనుభవించుకో. ఎంత శ్రమ పడతావు అంత ఆదరణ, అంత ఆశీర్వాదం, అంత అభివృద్ధిని దేవునికి ఇస్తాడు. సంతానం. రెండవదిగా చూడండి, శ్రమలలో మనకు ఏం జరుగుతుందంటే బైబిల్లోనే ఒక మాట చూద్దాం. 2 సమూయేలు 22:7 ఏముందంటే, 2 సమూయేలు గ్రంథం 22:7 ఏముందంటే, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొర్ర ఆయన చెవుల్లో సోచెను. చాలామంది విశ్వాసులు కష్టాలు ఉన్నప్పుడు చాలామంది ఇంట్లో కూడా గడవలేని స్థితిలో తినటానికి లేని సమయంలో చాలామంది, నేను చెప్పొద్దు వాళ్ళ పేరు చెప్పొద్దు, అసలు వాళ్ళ గురించి నేను ఏమాత్రం కూడా హీనంగా మాట్లాడలేదు, ధైర్యంగా చెప్తున్నాను. అలాంటి వాళ్ళ విషయంలో గర్వంగా కూడా చెప్తున్నాను. ఆ కష్టాలు మర్చిపోవటానికి, ఆ ఇంట్లో ఉన్న ఆ బాధ మర్చిపోవటానికి మందిరంలోకి వచ్చి తెగ మూలిగేవాళ్ళు, ఇక్కడ ప్రార్థన చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళంతా తిన్నంత ఉంది, వాళ్ళని దేవుడు ఇచ్చాడు. అంటే ఇక్కడ ఈ శ్రమల జవాబు ఎలాంటి అంటే, దావీదు ఎదుగుతున్నప్పుడు ఇక్కడ ఒక రాజు మామ కూడా పిల్లనిచ్చిన మామే సౌలు రాజు అసూయ పడుతున్నాడు, శ్రమలు కలిగి చేస్తున్నాడు, ఎదగని ఉంట్లా తరుగుతున్నాడు, చంపేయాలని చూస్తున్నాడు. అలాంటి శ్రమలలోనంట ఈయనేం చేశాడు, ఎవరైనా నువ్వు ఎదుగుతుంటే నువ్వు తర్వాత వర్ధిల్లుతావు, మహారాణిలాగా మహారాజులుగా బతుకుతున్నావు, తర్వాత నువ్వు బాగా ఆశ్రయించబడుతున్నావు అని తెలుసుకుని కుళ్ళుతో ద్వేషంతో నీకు ప్రమోషన్ వస్తుందేమో, నువ్వు ఎక్కడ ఉన్నతో ఆయన స్థితిలోకి వెళ్ళిపోతావని చెప్పి నిన్ను ఎవరైనా కుళ్ళుతో ద్వేషంతో నిన్ను ఏదో ఒక నష్టం నాశనం చేయాలనుకున్నారా, నువ్వు దేవునికి ప్రార్థన చేస్తావు. ఆ శ్రమలో, ఆ శ్రమలను దేవుడు ఏం చేస్తాడో ఆలకించి నిన్ను శ్రమ పెట్టినోనే శ్రమల పాలు చేస్తాడు. సౌలు రాజు అదే జరిగింది. తన యొక్క ఖడ్గంతో తానే చంపేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో నేను ధైర్యం చెప్తున్నానండి, యేసు ప్రభువులో ఉండి నువ్వు ఎంత శ్రమ అనిపిస్తావో అంత ఆదరణ పొందుకుంటావు. మూడవదిగా చూడండి, మూడవదిగా వాక్యం ఇక్కడ 119 కీర్తన 92. ఎవరు వాక్యం చూడండి, నీ ధర్మశాస్త్రం నాకు సంతోషం, ఈ ఎడల నా శ్రమలేందు నేను నశించిందును. 119 కీర్తన 92. అంటే అర్థం ఏంటండి, శ్రమలలో ఉన్నప్పుడు మనం ఏం ధ్యానించాలి చెప్పండి. ఎవరి మాటలు వినొద్దు. రకరకాలుగా ఉచితమైన సలహాలు ఇచ్చేవాళ్ళు ఎంతోమంది ఉంటారు, అలాంటి వినమాకండి. వాక్యానుసారమైన ఆలోచనతో ముందుకెళ్ళండి. శ్రమల్లో చూడండి, ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏమి చేయాలి, ఈ శ్రమను నేను ఎలా జయించాలి, ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్న జవాబు ఎవరో చెప్పకూడదు, బైబిలే చెప్పాలి. ఈయన అంటున్నాడు, ధర్మశాస్త్రం అంటే బైబిల్ నాకు సంతోషం ఇవ్వాలి. ఎప్పుడు ఇవ్వాలి? శ్రమల్లో నిన్ను సంతోషపెట్టి ఆదరించి బలపరిచి ప్రోత్సహించేది బైబిల్ తప్ప ఎవరు ఉండకూడదు. అప్పుడు నీకు శ్రమలు నీకు సంతోషాన్ని ఇస్తాయి. తర్వాత అనుకుంటావు, అయ్యో ఆ సమయంలో నేను వాళ్ళ మాట వింటే, వీళ్ళ మాట వింటే, నా మాట వింటే, నా మనసుతో నేను చేస్తే ఏమైపోయేదన్నో. కానీ దేవుని వాక్యానుసారం విన్నాను, దేవుని వాక్యానికి లోబడ్డాను కనుక ఈరోజు నేను హ్యాపీ 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 అని చెప్పుకుని దేవుని సంతోషంగా. ఇక 4వదిగా చూడండి, శ్రమలలో నీకు ఏం మేలు చేస్తాయంటే, శ్రమల ద్వారా ఇదిగో యోసేపు అన్నదమ్ముల అందరి మధ్యలో బాగా భక్తిపరుడుగా ఉంటున్నాడు. ఆయన ఎందుకు గుంటలో దోశారు అన్నదమ్ములు చెప్పండి. యోసేపు కథ తెలుసుగా, యోసేపు యాకోబు కుమారుడు 11. యోసేపు కలలు కంటున్నాడు. ఏం కలలు? జరగబోయే భవిష్యత్తు గురించి. అంటే తాను ఒక 2 కళలు కన్నాడు. ఏం కళలు కన్నాడంటే, పొలంలోకి వెళ్ళి పని చేస్తున్నారంట అన్నదమ్ములు. పని చేస్తుంటే కోత కోస్తానంట, వరి కోత కోస్తూ ఉండగా వెనకాల పనులు వేస్తాంగా. మీరెవరు కోతలు కోయలేదు అనుకుంటా, నేను కోసాను. వెనకాల పన వేస్తాం. ఈ పన నుంచుందంట. ఎవరు పన? యోసేపు కోసే పన ఇలా నిలబడితే
చుట్టూరు ఉన్నటువంటి ఈ 11 పనలు వచ్చి ఈ పనకి ఇలా సాగిలపడి నమస్కారం చేసినట్టుగా కళ వచ్చింది. ఆ కళ అన్నదమ్ములతో చెప్పాడు. ఆ అన్నదమ్ములు ఏమన్నారంటే, అర్థం ఏంటి, మేము నీకు నమస్కారం చేస్తామంటరా, ఏంట్రా గర్వ కల్లో అని అదొక ద్వేషం. రెండవది ఇంకో కళ కన్నాడు. ఏంటది, ఆకాశంలో సూర్యుడు చంద్రుడు 12 నక్షత్రాలు. ఈ సూర్యుడు చంద్రుడు మిగతా 11 నక్షత్రాలు వచ్చి ఈ యోసేపు అనే నక్షత్రానికి వచ్చి నమస్కారాలు పెడతాను అని చెప్పాడు. అది ఎవరు చెప్పాడు, తల్లిదండ్రులకే చెప్పేశాడు వెళ్ళి. అప్పుడు తండ్రికి కూడా కోపం వచ్చింది. ఏమరా తల్లిదండ్రులు మేము కూడా వచ్చి నమస్కారం, ఏం కళలు, ఏం భక్తిరా, ఏందిరా అని చెప్పి ఆ తండ్రి గారికి కూడా ఆశ్చర్యం ఇస్తుంది. సరే ఊరుకో అని గద్దిచ్చాడు. ఇది మనసులో పెట్టుకుని మూడోది ఏంటంటే, యోసేపు మీద, యోసేపు ఎవరు పుట్టాడంటే యాకోబు యొక్క 2వ భార్య పుట్టాడు. అంటే యాకోబుకి 2 భార్యలు, ఎవరి భార్య, ఏ భార్య అంటే ప్రేమ ఎక్కువ, రాహేలు అంటేనే 2వ భార్య అంటే ఇష్టం. ఇష్టమైన భార్యకు పుట్టాడని చెప్పి ఈ బాబుని ఎంతో బాగా చూసుకున్నాడు తండ్రి. అందరితో పాటు వస్త్రాలు కాకుండా ఇతనికి ప్రత్యేకమైన ఒక అంగి, విచిత్రమైన అంగిని పుట్టించి అలా ప్రేమ. ఇది అన్నదమ్ముల్లో ఇది బాగా దెబ్బేసింది. కళ్ళగంటున్నాడు వదిలే, కానీ తండ్రి కూడా ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నాడు, యోసేపునే ప్రేమిస్తున్నాడు అని వీడుంటే మనం డెవలప్ అవ్వలేము అనుకున్నారు. ఏమో అరణ్యములో తండ్రి మీ అన్నయ్యలకు ఆహారం తీసుకెళ్ళు, టిఫిన్ తీసుకెళ్ళు అని పంపిస్తే వస్తున్నాడు రా, దొరికాడు అని చెప్పి ఏం చేశారు చెప్పండి, గుంటలో పడేశారు. మళ్ళీ పోతే మనకేం వస్తుందిలే అని ఐగుప్తులకి అమ్మేశారు. ఐగుప్తులకు వెళ్ళాక 2-3 కష్టాలు పడ్డాడు. ఆ తర్వాత ఆయన కన్న కళ నెరవేరింది. ఎట్లా నెరవేరింది, ఐగుప్తుకే రాజుకి కళ అర్థం చెప్పేవారికి ఆ భావన జరగబోయి అన్నీ చెప్పాడు. మళ్ళీ అక్కడ ఆయన కళ వచ్చిన రాజుకి, ఆ కళల అర్థం కూడా ఈయనే చెప్పాడు. అప్పుడు రాజుగారు ఈ యోసేపుని ఏం చేసి చెప్పండి, ప్రధానమంత్రిగా. అంటే ఈయన కన్న కళలో ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోవాలా, ఎవరు అర్థం చేసుకున్నారు, అన్యులు అర్థం చేసుకున్నారు. అలాగే మన భక్తి మన సొంత వాళ్ళకి అర్థం కాదు, మన ఇంట్లో వాళ్ళకి అర్థం కాదు. మనవాడే కదా అనుకుంటుంది. మనం చెప్పింది వాళ్ళకి ఎక్కదు. తర్వాత భవిష్యత్తులో అప్పుడు అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకుని ఏం జరిగింది, యోసేపు అన్నదమ్ములందరూ వచ్చారా, వచ్చేసి ఆయన కాళ్ళకి నమస్కారం జరిగిందా లేదా, అప్పుడు అర్థం చేసుకుంటారు. ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా అంటే ఇట్లాగా నమ్ముతారు, ముందు నమ్మరు, మన కష్టాల్లో ఉన్న నమ్మరు, మన భక్తిలో నమ్మరు, పరీక్షించబడేటప్పుడు ఎవరు నమ్మరు మనల్ని. యేసుప్రభునే నమ్మరా, వాళ్ళ సొంత మనుషులు స్వకీయులు నమ్మలేదు ఆయన. మనల్ని నమ్ముతారా, మనము అదే విధానంలో నడుచుకుంటా ఆ శ్రమల గుండానే వెళుతూ దేవుని దర్శనం, దేవుడు నాకు తోడున్నాడు, నాకు ఈ ఆశీర్వాదం ఇస్తానని చూపించాడు గనుక అదే ధ్యాసతో, అదే భాషతో, అదే శ్వాసతో, అదే చూపుతో మనం ముందుకెళ్ళిపోతున్నాం అనుకోండి, దేవుడే మనకు తోడే ఏం చేస్తాడంటే ఆయన మనకిచ్చిన వాగ్దానం నెరవేర్చి, దర్శనం నెరవేర్చి, ఎవరు తృణీకరించారో, ఎవరు తిట్టారో, ఎవరు తిరస్కరించారో, ఎవరు వెలివేశారో అందరూ వచ్చి తెలుసుకునేలాగా దేవుడు చేస్తాడు. విన్నారా, శ్రమల ద్వారా ఏం జరుగుతుందండి, దేవుడు తోడు ఉంటాడు మనకి. బాగా గుర్తుకోండి, యోసేపుకి ఎవరు తోడు ఉన్నారు తెలుసా, శ్రమల్లో అన్నదమ్ములు కాదు, తండ్రి కాదు, దేవుడే తోడు. మనకు కూడా దేవుని కోసం ఏదైనా శ్రమలు అనిపిస్తున్నామా, ఎవరు తోడులేరా, డబ్బులు లేవు, ఎవరు లేరా, బాధపడమంటే దేవుడు ఉన్నాడు. ఆమె ఉన్నాడు అను నమ్ము, ఉన్నాడు, నాతో యేసయ్య ఉన్నాడు. ఇక 5వదిగా శ్రమల్లో మనం పొందే లాభం ఏంటంటే, అపోస్తుల గారి 14:22 ఏముంటుందంటే, అనేక శ్రమలు పొందుతున్నామంటే అర్థం దేవుని రాజ్యంలోకి ప్రవేశం, అంటే పరలోక రాజ్యం, మోక్షరాజ్యం ప్రవేశం మనకు లభిస్తుందని అర్థం, దేవుని రాజ్యం. ఓకేనండి. ఇక 6వది ఏంటంటే, ఈ శ్రమల ద్వారా మన విశ్వాసం ఏమవుద్దంటే దృఢపరచబడుతుంది, గట్టిపరచబడుతుంది, స్ట్రాంగ్. ఇప్పుడు బంగారాన్ని ఎందుకు కొంటాం మనం, దాన్ని అనేక విధాల పరీక్షలకు గురి చేసి బాగా సాగదీసి సానబెట్టి
దగ మెరిసేలాగా వచ్చినాక అది బంగారం అవుతుంది. అలాగే దేవుడు కూడా శ్రమల ద్వారా మనల్ని ఏం చేస్తాడంటే మన భక్తి విశ్వాసాన్ని బలపరుస్తాడు, మెరిసేలాగా చేస్తాడు, విలువగా మారుస్తాడు, వెలకట్టలేని విలువగా మార్చేస్తాడు మన విశ్వాసాన్ని గొప్పగా అందుకని ఒక ఆమెతో ఇద్దరితో అంటాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్టు అవునుగాక, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచను. ఆమేన్. ఇలా కనుక శ్రమలలో మన విశ్వాసం అభివృద్ధి అవుతుంది. ఎంత ఉందరా విశ్వాసం అని దేవునికి అర్థమైపోతుంది. శ్రమలు లేకపోతే అసలు మనకి దేవుని మీద ఎంత విశ్వాసం ఉంది ఎలా తెలుస్తుంది? పరీక్ష లేకుండా ఒక విద్యార్థి ఎంత బాగా చదివాడు ఎలా అర్థమవుతుంది? అలాగే శ్రమల ద్వారా మనం పరీక్షించబడుతున్నప్పుడు ఏం బాధపడమాకండి. నేను బాధపడదు, మీరు నేను బాధపడలే. ఇప్పుడు 40 సంవత్సరాల పైనుండి నేను చిన్న వయసులో పరిచయం చేస్తున్నా, నాకు తల్లిదండ్రులు ఎవరు సహాయం చేసేటువంటి లేరు, అత్తమామలు కూడా ఎవరు లేరు, అందరూ తెలిసిందే. ఒంటి చేతితో పిల్లల్ని పోషించుకుంటూ కష్టాలు అనుభవిస్తూ అనేక శ్రమల నుంచి వచ్చాను. దేవుడు నాకు ఏం పొదుపు చేశాడు, నా విశ్వాసాన్ని బలపరిచాడు. నేను ఇప్పుడు ఎంతోమంది శ్రమల్లో ఉన్న ఆదరించగలుగుతున్నాను, ఎంతోమంది ధైర్యపరుస్తున్నాను. ఎందుకంటే నేను అనుభవించున్నాను కనుక ఎక్కడికి వెళ్ళినా గౌరవం దొరుకుతుంది, ఎంతోమంది చేత ఘనపరచబడుతున్నాను. అది నా వల్ల కాదు, నన్ను దేవుడు అలా మార్చాడు, అందరి ఎదుట అంత విలువగా చేశాడు. ఇదివరకు ఎక్కడికన్నా విశ్వాసులకి ఎక్కడికన్నా పరిచయం అమ్మా మేము వచ్చి ప్రార్థన చేయొచ్చా మీ ఇంటికి అని అడిగేవాళ్ళం. ఇప్పుడైతే అయ్యా మీరు మా ఇంటికి రావాలి, ఎప్పుడు వస్తారు, టైం ఇవ్వండి, వస్తే మేము మరి పేదోళ్ళం అనేవాళ్ళు పేదోళ్ళం, ఎంత ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి, ఏ మర్యాద చేయాలి, ఏం చేయాలయ్యా అని అడుగుతున్నాను. నాకు దొరికిందే అవకాశం అని చెప్పొచ్చు, కానీ నేను అలా చెప్పను. దేవుడు వింటున్నాడని మేమమ్మ అలాంటి ఏం వద్దు, నీకు తోచిందే ఇవ్వు, నీకు కలిగిందే పెట్టు, నువ్వు రమ్మన్నావు కనుక నేను పలానప్పుడు వస్తున్నాం అని ఒక టైం ఇస్తా వెళ్ళిపోతాం అంతే. అయ్యా ఫోటో దిగుతూ మీతో ఫోటో దిగాలి, ఇదిగోండి ఎంత అయ్యా అని అనమాకండి. ఆ మాటలమ్మా దయచేసి. మీరు ఫోటో తీసుకుంటూ నా మీద ప్రేమతో నా డబ్బులు ఏమిటి, ఎవరు నేర్పారా మీ అలవాటు అట్లా చెప్తున్నా. ఘనత, విలువ, స్థిరమైన ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడు. ఇది ఎవరన్నా దొంగిలించాలన్నా ఎవరి వల్ల కాదు. దేవుడు నా శ్రమల ద్వారా నన్ను ఎలా మార్చాడంటే ఒక విలువైన వ్యక్తిగా నన్ను చేశాడు. దేవుని స్తోత్రం. ఆమేన్. నేను అనుభవిస్తూ చెప్తున్నా, విన్నారా? కళ్ళబోలి మాటలు కాదు ఇవి, ఏదో జరగని పనులు కాదు, జరుగుతున్నాయి. నన్ను ఎరిగిన వారికి, మీలాంటి వారికి అనేకులు తెలుసు దేవుడు ఎందుకు చేశాడు. అందరూ వాళ్ళే చెప్తారు, ఒకప్పుడు ఎలాంటి శ్రమలు అనుభవించాడు. మన కారు వేసుకుని ఊరెళ్ళా, ఆ ఊరిలో నన్ను చూసిన వాళ్ళు అప్పుడు ఒక బురద రోడ్డు సైకిల్ వేసుకుని ఎంతో దీన స్థితిలో ఉండాలి. కానీ వాళ్ళ ఎదుట వాళ్ళంతా నిజండి కారుతో వెళ్తే అసలు నమ్మలేకపోతున్నా. దేవుడు నీ ఎందున్నాడయ్యా, దేవుడు నీ ఎందున్నాడయ్యా, దేవుడు నిన్ను చూశాడయ్యా అని ఎంతోమంది నేను గుర్తించలేని వాళ్ళంతా వచ్చి, వాళ్ళు అన్యజనులు, చాలా రైతులు, ఆస్తిపరులు, అభిమానములతో ఉన్నవాళ్ళు ఎంతోమంది వచ్చి అభినందించి దేవునికి మహిమ, దేవునికే. అప్పుడు నేనేం చెప్పాలి, అప్పుడు దేవునికి మహిమయ్యా, దేవుడికి శ్రమలలో దేవుడు నన్ను కాపాడాడు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే వాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షం. నిజంగా ఈ పాట ఎవరు నా కోసం రాశాడు, దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన పక్షాన్ని నుంచి శ్రమలో నిన్ను ఏమీ చేయలేవు. నేను చెప్పారు వచనాలు మీరు ఇంటికి చదువుకోండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 38, 39లో రోమాపత్రిక 8వ అధ్యాయం అంతా చదవండి.
8:17 నుండి ఉంటుంది, క్రీస్తు ప్రేమ నుండి ఏది మనల్ని ఎడబాప నేరము. ఎంత శ్రమ వస్తే నువ్వు అంత విలువగా మార్చేస్తాడు దేవుడు. శ్రమను చూసి పిరికోళ్ళు భయపడతారు, దేవుడు లేని వాళ్ళు భయపడతారు, అవిశ్వాసులు భయపడతారు. మనం ఎందుకు భయపడాలి? మేము సేవించుచున్న దేవుడు ఈ మండుచున్న అగ్ని కూడా రక్షిస్తాడు. రక్షించబడి పోనవయ్యా, మా దేవుడి కంటే మా ప్రాణాలు ఎక్కువ అన్నారు. అంతే, దేవుడు ఊరుకున్నాడా? 7 అంతల అగ్నిగుండాన్ని కూలుగా వేసి రూగా మార్చేసి వెళ్ళి వాళ్ళని రక్షించి వాళ్ళ పక్షాన్ని దేవుడు ఉన్న రుజువు చేయలేదా? సింహాల నోరు ఊహించలేదా? సముద్రానికి ఆజ్ఞాపించి సముద్రం 2 పాయలుగా మార్చలేదా? నదులు చేర్చలేదా? ఆకాశం నుండి ఆయన అగ్ని ద్వారా సమాధానం ఇచ్చి తన ప్రజల పక్షంగా, తన భక్తుల పక్షంగా దేవుడు ఉన్నాడని మహాశ్రమలలో, కఠిన శ్రమలలో ఆయన రుజువు చేశాడు. ఆ శ్రమలలో మనం ఉండాల్సింది ఏంటంటే నిబ్బరం. ఆమె అది పాట కూడా ఉంది కదా, భయము చెందకు భక్తుడా ఈ ఛాయలు చూసినప్పుడు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు, నీ ప్రాణమిచ్చిన యేసై ఉన్నాడు, జీవమిచ్చిన ప్రాణమిచ్చిన. ఇక ఆ పాట చాలా వచ్చినామండి. భయపడమగా, శ్రమలు నిన్ను చూసి వనకాలి. దేవుని స్తోత్రం. యోబుని శ్రమ పెట్టిన దయ్యం వెళ్ళి దేవుడు తందంట, నేను ఇంకోసారి యోబు జోలికి వెళ్ళను. ఎందుకు వెళ్ళను? నేను వెళితే యోబుని ఏం చేశాడు దేవుడు? 2 అంతలుగా మళ్ళీ ఇంకా చెప్తాడు. నేనెంత ఒక భక్తుని కెలికితే అంతగా డెవలప్ అవుతాడు కనుక నేనేమన్నాను. అది భయం ఇయ్యాలి శత్రువు. హల్లెలూయా కదా. ఇక 7వ పాయింట్ ఏంటంటే శ్రమల ద్వారా 1 పేతురు 5:9-10 తెరవండి. ఈ చదివి ప్రార్థన చేస్తున్నాను నేను. ఇక 1 పేతురు పత్రిక 5:9-10 అండి. వినండి, చక్కని మాట ఇది. 1 పేతురు రాసిన పత్రిక 5:9-10. లోకమందున్న మీ సహోదరులు యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి మీ విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించండి. తన నిత్య మహిమకు చదవమా, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధికు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచు. శ్రమలలో మనకేం కలుగుద్దంటే దేవుడు స్థిరపరుస్తాడు, తర్వాత బలపరుస్తాడమ్మా. అందుకని శ్రమలు ఎంత విస్తరిస్తాయో చెప్పండి, దేవుని ద్వారా ఆదరణ కూడా అంతగానే విస్తరిస్తుంది. అందుకని శ్రమను చూసి భయపడుతున్నాడు. శ్రమను చూసి భయపడే వాళ్ళు వేరే మనుషులు, మనం కాదు. శ్రమ మనం ఏం చేయలేదు. అందుకని ఏమన్నాడు అపోస్తలుడు పౌలు గారు అంటే రోమాపత్రిక 5:3 ఉంటుంది. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణ కలుగు దేవుని ఎరిగి శ్రమలు ఎందు ఏం చేయాలంట? అతిశయించు, గర్వించు, హ్యాపీగా ఉండు. దేవునికి మహిమ కలుగాక. స్తోత్రం. మరి ఈ శ్రమలలో దీని గురించి చదివేటప్పుడు 1 పేతురు పత్రిక 5:5 మందులో ఏమంటారంటే, మనం అనుకుంటామమ్మా, నేను అనుకుంటా నా మీద నేనే పడతాను ఈ శ్రమలో. ప్రపంచంలో ఎవరో కూడా నాలాంటి కష్టాలు మాట అంటాం కదండి, మీరు అనలేదు, నేను అన్నా. నేను తప్ప, నాకు తప్ప ఎవరికి ఈ శ్రమలో నేను తప్ప ఎవరు పడరు. ప్రతి ఒక్కరు అంటాం, బాబోయ్ నేను కాబట్టి భరిస్తున్నాను ఈ శ్రమ, మనుషులు ఎవరు కూడా భరించలేదు. వివరించలేను, బోర్డు టైం పడితే అన్నీ చెప్తే అన్నీ చెప్తే మీరు ఈ రాత్రి 12 కూడా అయిపోతుంది. చాలా ఉన్నాయి. ఒకటేనండి, మనం అనుకుంటాం, ఎవరు మట్టుకు వాళ్ళే అనుకుంటాం, నేనే పడుతున్నాను ఈ బాధ, ఎవరికి ఈ బాధ అట్లా అనుకుంటామని బైబిల్ ఏం చెప్తుందంటే, లోకముందున్న మీ సహోదరులు, అంటే సహోదరులు అంటే ఎవరు అనుకోవాలి? తోటి క్రైస్తవులు. లోకములో ఉన్న తోటి క్రైస్తవులైన అనేక మంది ఈ శ్రమలే వాళ్ళ జీవితాల్లో నెరవేరుతున్నాయని మీరు తెలుసుకుని
తెలుసుకుని నాకే వచ్చిన బెదరకుండా విశ్వాసమందు స్థిరులుగా ఉండే, స్థిరంగా ఉండే, భక్తులు స్థిరంగా ఉండండి, ప్రార్థనలు స్థిరంగా ఉండండి, ఆరాధనలు స్థిరంగా ఉండండి, దేవుళ్ళు స్థిరంగా ఉండండి, వాక్యంలో స్థిరంగా ఉండి మీ స్థిరంగా ఉంటే చాలా దయ్యాన్ని ఎదిరించినట్టు అవుద్ది. దయ్యాన్ని చెప్పండి అమ్మా, ఎదిరించినట్టు అసలు చెదరగొట్టుకోమాకండి, ఎవరెవరు మాటలను బెదిరిపోమాకండి. తన నిత్య మహిమకు మిమ్మల్ని పిలిచిన దేవుడు సర్వకృపనిధి కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని స్థిరపరిచి బలపరుస్తాడు. కనుక ధైర్యం ఉండండి. సైతాన్ని ఎదిరించండి. ఇక్కడ మీరు చేసేదల్లా సైతాన్ని ఎదిరించండి. అంటే మీ విశ్వాసాన్ని చెదరగొట్టి, మీ ప్రార్థన జీవితం చెదరగొట్టి, మీ ఆత్మీయ జీవితం చెదరగొట్టి, మీ భక్తి జీవితాన్ని పాడు చేసి ఏది అయినా సరే దాన్ని నాశనం చేయండి. ఎదిరించండి. దేవునికి లోబడిపోండి. దేవునిలో స్థిరంగా ఉండండి. ప్రభువులో స్థిరంగా. ఈ శ్రమలు ఈ 7 ఆశీర్వాదాలు ఇస్తాయి. మళ్ళీ చెప్తున్నా, ఒక్క క్షణంలో చెప్తా చూడండి. శ్రమలు మనం అభివృద్ధినిస్తాయి. శ్రమలు మనల్ని దేవుని దగ్గర నుండి జవాబు పొందేలాగా చేస్తాయి. శ్రమలు మనల్ని వాక్యములో సంతోషపరిచేలాగా చేస్తాయి. దేవుని చిత్తమే తెలుసుకునేలా చేస్తాయి. 4వదిగా శ్రమల్లోనే దేవుడు తోడున్నాడని రుచి చూచి ఎరుగుతాం. శ్రమలో దేవుని రాజ్యానికి మన వారసులుగా చేస్తాయండి. శ్రమలు మన విశ్వాసాన్ని బలపరుస్తాయి. శ్రమలు మనల్ని స్థిరపరిచి బలపరుస్తాయి. ఈ 7 ఆశీర్వాదాలు మనం పొందాలి. దీనికి మూలాధారం మనం ఏం తెలుసుకున్నామంటే, క్రీస్తు యొక్క శ్రమలు ఎంత మనకు విస్తరిస్తాయో ఆయన ఆదరణ కూడా, చెప్పండి, ఆయన ఆదరణ, ఆయన ఆనందం, ఆయన ఆశీర్వాదాలు కూడా మనకు అంతే విధంగా లభిస్తాయి. కనుక అందుకని ఎవరైనా యేసుని బట్టి, ప్రభువుని బట్టి, దేవుని బట్టి శ్రమ ఏదైనా వస్తుందా? దేని గురించి శ్రమ అనుభవిస్తున్నావా? ఓర్చుకుంటున్నావా? భరిస్తున్నావా? మూలుగుతున్నారా అమ్మా? వేదన చెందుతున్నారా? భయపడినాకండి, ధైర్యంగా ఉన్నాడు. అందుకు తగిన ఆదరణ పొందిన దానికంటే రెట్టింపు ఆదరణ, రెట్టింపు జవాబు, ఆశీర్వాద దేవుడు నీకు, నాకు, మనందరికీ దయచేసి దీవించుగాక.